సంపూర్ణ సూర్యగ్రహణం, టోటల్ సోలార్ ఎక్లిప్స్. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చేస్తే సన్లైట్ భూమి మీద పడకుండా పాక్షికంగానో కంప్లీట్గానో ఆపేస్తే దాన్ని సూర్యగ్రహణం అంటారు. ఈరోజు వచ్చే సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈరోజు ఏదైతే సంపూర్ణ సూర్యగ్రహణం 4 నిమిషాల పాటు ఉంటుందో ఆ టైంలో కొన్ని దేశాల్లో, అమెరికా, మెక్సికో, కెనడా ఇటువంటి దేశాల్లో కొంతసేపు సన్లైట్ బాగా తగ్గిపోయి డార్క్గా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అది చంద్రుడు ప్రభావం వల్ల సూర్యుడు అక్కడ పూర్తిగా కప్పివేయబడి చంద్రుడు వచ్చేస్తాడు మధ్యలోకి, భూమికి సూర్యుడికి మధ్య. ఈరోజు ఉత్తర అమెరికా, కెనడా మధ్య ఏర్పడనున్న సంపూర్ణ సూర్యగ్రహణం ఈ ఏడాదిలో సంభవించే అతిపెద్ద ఖగోళ ఘటన అని చెప్పవచ్చు. ఈరోజు ఏర్పడబోయే సంపూర్ణ సూర్యగ్రహణం దాదాపు 50 సంవత్సరాల తర్వాత ఇంత సుదీర్ఘకాలం పాటు ఏర్పడుతుందంట. అంటే దాదాపు 4.5 నిమిషాల పాటు ఈ టైం ఇంతసేపు ఏర్పడటం, ఇంత సంపూర్ణంగా 50 సంవత్సరాల తర్వాత అంట. ఈ నేపథ్యంలో సూర్యుడికి సంబంధించిన అనేక అంశాలు, సూర్యుడికి సంబంధించిన అనేక రహస్యాలు తెలుసుకోవడానికి నాసా ఈ టైంని ఉపయోగించుకోబోతోంది. ముఖ్యంగా సూర్యుడి బాహ్య వాతావరణం, భూమి అయినావరణపై సూర్యుడు చూపిస్తున్న ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు, సూర్యుడి కాంతి వల్ల కనిపించకుండా ఉన్న గృహ శకలాలను గుర్తించేందుకు ఈరోజు ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం నాసాకి ఉపయోగపడుతుంది. ఇందుకోసం నాసా ప్రత్యేక పరికరాలు అమర్చిన 2 WB జెట్ ప్లేన్లను వినియోగించుకోబోతోంది. ఈ జెట్ ప్లేన్లు గంటకి 740 కిలోమీటర్ల వేగంతో 50,000 అడుగుల ఎత్తున ప్రయాణించగలవు. మేఘాల అడ్డంకి లేకుండా క్లారిటీ ఉన్న ఫొటోస్ తీసేందుకు వీలుగా ఈ జెట్ ప్లేన్స్ను నాసా వినియోగించుకుంటోంది. సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలుగా ఆదిత్య L1 మనం పెట్టాం. అది లాగ్రేంజ్ 1 పాయింట్ దగ్గర. దీంతో గ్రహణాల ప్రభావం లేకుండా మన ఆదిత్య L1కు సూర్యుడు ప్రతిక్షణం కనిపిస్తాడు. సాధారణంగా సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. అయితే ఈరోజు జరగబోయే సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో సూర్యుడిని పూర్తిగా కమ్మేసే చంద్రుడు ఈ ఆదిత్య L1కు వెనక వైపు ఉంటాడు. అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్య జరిగే ఈ గ్రహణాన్ని ఆదిత్య L1 వీక్షించలేదు.